ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. కుంభరాశివారికి 2026 మార్చి 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం, 26 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా వివరించాం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు అన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాం. మీ భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం ప్రతి అంశం మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఈ రాశిఫలాలను రూపొందించాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ముందున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో స్పష్టమైన దారి తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రోత్సాహమిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చెయ్యండి. ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి. మీకు శుభ ఫలితాలు మరింతగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇది మీకోసమే. ఈ 4 రోజులు కుంభరాశివారికి సహనం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత తెలివైన నిర్ణయాలు తీసుకున్నా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారకపోవచ్చు. ఈ సమయంలో మీరు అనుభవించే మానసిక ఒత్తిడి, అసహనం మీలో అంతర్గతంగా ఒక కలతను కలిగిస్తుంది. కానీ ఈ కష్టాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చేసిన కృషి వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. కానీ ఇది ఆలస్యమే కాని నిరాకరణ కాదు. దేవుడు మీకు సమయం తీసుకుని మంచి ఫలితాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. సహనం ఉన్నవారికి మాత్రమే గొప్ప విజయాలొస్తాయి. ఈ రోజుల్లో మీరు ఆలోచనల్లో స్థిరంగా ఉండాలి. ఇతరుల మాటలు విని తొందరగా స్పందించకండి. మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు పడుతున్న కష్టం భవిష్యత్తులో మీకు గర్వంగా మారుతుంది. ఈ కాలంలో మీరు అనుకున్న పని సరిగ్గా జరగకపోవచ్చు. మీరు ప్లాన్ చేసిన పనులు వాయిదా పడడం, కొంతమంది నుంచి సహాయం రాకపోవడం, అప్రత్యక్షంగా సమస్యలు రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసి మీరు ఎందుకిలా జరుగుతోందో అనుకుంటారు. కానీ ప్రతి ఆటుపోటు ఒక పాఠం నేర్పుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు కంటే మెరుగ్గా ఉండాలి. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ముందడుగు వేయాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు. మీతో ఉన్నవారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి రావచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలి. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని ఆపడానికి కాదు, మీలోని శక్తిని గుర్తు చేయడానికి వస్తాయి. మీరు ఓర్పుతో ఉంటే ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో కొన్ని మాటలు మీ మనసును గాయపరచవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఇతరులు మీపై తప్పు అభిప్రాయం కలిగించడం వంటి పరిస్థితులెదురవుతాయి. కొంతమంది మీ వెనుక మాట్లాడ్డం కూడా మీకు తెలిసి బాధ కలిగిస్తుంది. ఈ అవమానాలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అనిపించినా ఇవే మీ జీవితాన్ని మలచే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బలంగా మారతారు. ప్రతిస్పందన ఇవ్వకుండా మీ పనితోనే సమాధానమివ్వాలి. ఈ కాలంలో మీరు మాటలతో కాకుండా పనులతో మీ విలువను చూపించాలి. కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీరు నమ్మకంగా ముందుకు సాగితే ఇదే అవమానం ఒకరోజు గౌరవంగా మారుతుంది. మాటలతో గెలవలేనివారు మాత్రమే ఇతరులను అవమానిస్తారు. మీరు ఆ స్థాయికి దిగజారకుండా మీ విలువను కాపాడుకోవాలి. ఇంటి వాతావరణంలో చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. మీ అభిప్రాయాలను అందరూ అంగీకరించకపోవచ్చు. కుటుంబ సభ్యులతో అపార్థాలు పెరగడం వల్ల మీరు మానసికంగా అలసటకు గురవుతారు. సమాజంలో కూడా కొంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు చేసిన పనులు సరైనవే అయినా ఇతరులు దాన్ని వేరేలా చూడవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు శాంతంగా ఉండటం చాలా అవసరం. మీ మాటలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్క తప్పు మాట పెద్ద సమస్యకు దారితీస్తుంది. కుటుంబంలో శాంతి నిలుపుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు తగ్గి మాట్లాడితే సమస్యలు తగ్గిపోతాయి. ఈ కాలం మీకు సంబంధాల విలువను నేర్పుతుంది. ఎవరు నిజంగా మీవారో ఎవరు కాదో మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో ఈ 4 రోజులు కొంత కఠినంగా ఉండవచ్చు. అనుకోని ఖర్చులు పెరగడం, వచ్చిన డబ్బు నిలవకపోవడం వంటి పరిస్థితులొస్తాయి. మీరు ఎంత ప్లాన్ చేసినా ఖర్చులు అదుపులో ఉండకపోవచ్చు. కొంతమంది అప్పుల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీరు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఈ కష్టకాలం మీకు ఆర్థిక నియంత్రణ నేర్పుతుంది. ఇది శాశ్వతం కాదు. ఈ కష్టాలు మీకు డబ్బు విలువను తెలియజేస్తాయి.
మీరు జాగ్రత్తగా ఉంటే త్వరలోనే మీ పరిస్థితి మెరుగ్గా మారుతుంది. మీకు మళ్లీ స్థిరత్వం వస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కాదు. మీరెదుర్కొంటున్న కష్టాలు, బాధలు, ఒత్తిడులు ఇవన్నీ ఒక పెద్ద మార్పుకు ముందొచ్చే సూచనలు. చాలామందికి ఇది అర్థం కాదు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు ఎవరిని పరీక్షిస్తాడో వారికే ముందుగా సంకేతాలు పంపిస్తాడు. ఈ కాలంలో మీరు అనుభవించే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక సంకేతం కావచ్చు. మీరు ఆలోచించే విధానం మారడం, కొన్ని విషయాల్లో ఆకస్మికంగా స్పష్టత రావడం, మీరు ఎవరితో ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే భావన రావడం ఇవన్నీ దైవ సంకేతాల ప్రారంభం. మీరు ఇప్పటివరకు అనుకున్నదానికంటే భిన్నంగా ఆలోచించడం మొదలవుతుంది. మీరు లోపల నుంచి మారుతున్నారని మీరు గమనిస్తారు. ఈ మార్పు భయపెట్టేలా అనిపించినా ఇది మీకు మంచి జరగబోతున్నదనే సూచన. దైవం ఎప్పుడూ మనల్ని నేరుగా మాట్లాడదు, కానీ ఈ సంకేతాల ద్వారా మనకు మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీ హృదయం చెప్పే మాటను వినాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. మీరు గతంలో ఎంత ఆందోళనగా ఉన్నా ఈ రోజుల్లో మీలో ఒక విచిత్రమైన శాంతి ఏర్పడుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా మీలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఇదే మొదటి దైవ సంకేతం. మీకు దేవుడిపై ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఆలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రాలు వినాలని, జపించాలనే భావన వస్తుంది. మీరు ముందు చెయ్యని పూజలు కూడా చెయ్యాలని అనిపిస్తుంది. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు. ఇది దైవం మిన్ను తన దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం. మీరు భక్తితో ఉంటే మీ మనస్సులోని భయం, ఆందోళన తగ్గిపోతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం అనిపించదు. ఎవరో మీతో ఉన్నారనే భావన కలుగుతుంది. ఇదే దైవానుభూతి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ కొంత సమయం దేవుని ధ్యానం చేయాలి. ఇది మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మీ జీవితంలో పెద్ద సంతోషాలు వెంటనే రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ మనస్సును నింపుతాయి. మీరు ముందుగా పట్టించుకోని విషయాలు కూడా ఇప్పుడు మీకు ఆనందాన్నిస్తాయి. ఒక చిన్న మంచివార్త, ఎవరో చెప్పే మంచి మాట, ఒక అనుకోని సంఘటన ఇవి మీకు అద్భుతంగా అనిపిస్తాయి. మీరు చిరునవ్వు చిందించే సందర్భాలు పెరుగుతాయి. ఇది దైవం మీకు నీవు సరైన దారిలో ఉన్నావు అని చెప్పే విధానం. చిన్న ఆనందాలు పెద్ద సంతోషాలకు మార్గం వేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు అర్థంకాని అనుభవాలు కూడా పొందవచ్చు. ఉదాహరణకు, మీరు ఆలోచించిన విషయం వెంటనే జరగడం, మీరు కోరుకున్నది చిన్న రూపంలో అయినా మీకు లభించడం. ఈ సంకేతాలు మీకు నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మళ్లీ ఆశతో ముందుకు సాగడానికి ఇవి సహాయపడతాయి. కాబట్టి ఈ చిన్న ఆనందాలను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇవే మీ భవిష్యత్తు మార్పుకు పునాది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అనిపించిన సమయంలో ఒక్కసారిగా ఎక్కడినుంచో సహాయం వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక మార్గం కనిపిస్తుంది. మీరు అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి మీకు సపోర్టిస్తారు. ఇది సాధారణ విషయం కాదు, ఇది దైవకృప. కొన్ని సందర్భాల్లో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. అతను లేదా ఆమె మీకు మార్గదర్శనం చేస్తారు. ఈ సమయంలో మీరు అహంకారాన్ని పక్కన పెట్టాలి. సహాయం అందుకున్నప్పుడు కృతజ్ఞతతో స్వీకరించాలి. దైవం మనుషుల రూపంలో మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మీరు కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి. ఈ సంకేతం మీకు ఒక నమ్మకాన్నిస్తుంది. మీరు ఒంటరిగా లేరని, దేవుడు ఎప్పుడూ మీతోనే ఉన్నాడు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా తగ్గడం ప్రారంభిస్తాయి. ఇది మెల్లగా జరుగుతోందో లేక ఒక్కసారిగా మారుతోందో కాని మార్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీరు ప్రయత్నించిన పని ముందుకు కదలడం ప్రారంభిస్తుంది. మీకు ఆపడం అనుకున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని మీరనుకుంటారు. కాని ఇది మీ సహనం, మీ విశ్వాసానికి వచ్చిన ఫలితం. మీరు గతంలో పడిన కష్టాలు ఇప్పుడు అర్థమవుతాయి. అవి ఎందుకు వచ్చాయో మీరు గ్రహిస్తారు. ఈ మార్పు మీకు ఒక కొత్త నమ్మకాన్నిస్తుంది. మీరు ఇకపై భయపడకుండా ముందుకు సాగుతారు. ఈ 4వ సంకేతం చాలా ముఖ్యమైనది. ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు ముందస్తు సూచన. మీరు ఈ సమయంలో అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. మీరింతవరకు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. ఇప్పుడా కష్టకాలం ముగిసే దశలోకి వచ్చింది. ఈ 5వ సంకేతం మీ జీవితంలో బంగారు కాలం ప్రారంభమవుతున్నదనే స్పష్టమైన సూచన.
మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు తిరిగి మీ ముందుకు వస్తాయి. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. మీరు మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, నిర్ణయాలు ఇవన్నీ మెరుగ్గా మారతాయి. మీకు అనుకూలమైన పరిస్థితులు ఒక్కొక్కటిగా ఏర్పడతాయి. మీరు ప్రయత్నించిన పనులు విజయవంతం కావడం మొదలవుతుంది. మీపై నమ్మకం పెట్టుకున్నవారికి మీరు సమాధానమిస్తారు. ఈ బంగారు కాలం ఒక రోజులో రాదు, కానీ ఈ 4 రోజుల్లో మీరు దాని ప్రారంభాన్ని స్పష్టంగా గమనిస్తారు. మీరీ సమయంలో వినమ్రంగా ఉండాలి. అహంకారం పెంచుకోకండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మీరిప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు మీను బలంగా తయారుచేశాయి. ఇప్పుడు మీరొక కొత్త దారిలో అడుగుపెడుతున్నారు. భగవంతుడి కరుణతో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీరు ఎవరి నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత మీకు వస్తుంది. ఈ సమయంలో మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధ అనుభవించారో గుర్తుకు వస్తుంది. అదే సమయంలో మీరిప్పుడు పొందుతున్న మార్పు మీకు ఆనందాన్నిస్తుంది. మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. వారు మీకు సహాయం చేస్తారు. మీకు అవసరమైన మార్గదర్శనమిస్తారు. ఈ మార్పు కేవలం బయట కాదు, మీలో కూడా జరుగుతుంది. మీరు మానసికంగా బలంగా మారతారు. మీలోని భయం తగ్గిపోతుంది. మీరు దేవుని మీద విశ్వాసం పెంచుకుంటే ఈ మార్పు మరింత వేగంగా జరుగుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో సంతోషకరమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూసిన మంచి రోజులు దగ్గర పడుతున్నాయి. మీ కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు ఎదుర్కొన్న విభేదాలు తగ్గిపోతాయి. మీకు మద్దతు ఇచ్చేవారు మీతో ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ మెరుగవుతాయి. మీరు చేసిన కృషికి ఫలితం వస్తుంది. మీరు కొత్త అవకాశాలను పొందుతారు. మీ మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోతుంది. మీరు ఆనందంగా జీవించడం ప్రారంభిస్తారు. ఈ భవిష్యత్తు మీకు సులభంగా రాదు. మీరు చేసిన కష్టానికి ఇది ఫలితం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వృధా చేయకూడదు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీకు మరింత పెద్ద విజయాలు వస్తాయి. ఈ కాలంలో ఇంటి వాతావరణం కొంత గందరగోళంగా ఉండవచ్చు. కొంతమంది మీ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చేసిన పనులు కూడా తప్పుగా కనిపించవచ్చు. మీరు నేరుగా మాట్లాడే వ్యక్తి అయితే కొంతమందికి అది నచ్చకపోవచ్చు. వారు మీపై అపార్థాలు పెట్టుకోవచ్చు. ఇంటి సభ్యుల మధ్య చిన్న గొడవలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి వ్యక్తి అయినా కొంతమంది మీలోని తప్పులను మాత్రమే చూడవచ్చు. ఇది మీకు బాధ కలిగిస్తుంది. కాని మీరు మీ స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉంటే కాలం మీకు న్యాయం చేస్తుంది. మీ మంచితనం ఒకరోజు అందరికీ తెలుస్తుంది. ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించాలి. మీరు తగ్గి మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కరిస్తాయి. ఇంట్లో శాంతి కోసం మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో కొంత పరీక్షను ఎదుర్కొంటుంది. మీ మధ్య అపార్థాలు రావచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయకపోతే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు సహనం చూపాలి. మీరు కోపంగా స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది. మీరు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే మీ ఈగోని పక్కన పెట్టాలి. మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండడం కూడా మంచిదే. మీరు ఒకరికొకరు సమయం ఇవ్వాలి. మీరు మీ సంబంధాన్ని కాపాడుకోవాలంటే నమ్మకం చాలా ముఖ్యమైనది. అనుమానాలు పెంచుకోవద్దు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. ఈ కాలం మీ ప్రేమను పరీక్షిస్తుంది. మీరు ఈ పరీక్షను గెలిస్తే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. వివాహ జీవితం ఈ 4 రోజుల్లో కొంత సున్నితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై పెద్ద అపార్థాలు రావచ్చు. మాటలలో కాస్త ధరంగా మాట్లాడితే అది మనసుకు గాయం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహబంధం గెలుపు ఓటమి గురించి కాదు, అర్థం చేసుకోవడం గురించి. మీరు మీ భావాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పాలి. ఎదుటి వ్యక్తి మాట వినాలి. కొన్ని సందర్భాల్లో పాత విషయాలు మళ్లీ బయటకు రావచ్చు. వాటిని లాగడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి గతాన్ని వదిలేయడం చాలా అవసరం. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి. అనుమానాలు పెరిగితే సంబంధం బలహీనమవుతుంది.
ఈ సమయంలో కలిసి ప్రార్థనలు చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి. అలా చేస్తే గొడవలు తగ్గుతాయి. మీరు ఒకరినొకరు గౌరవిస్తే ఈ కష్టకాలం కూడా మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావం కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలిస్తుంది. ముఖ్యంగా శని గ్రహ ప్రభావం మీపై గట్టిగా ఉంటుంది. శని మీకు కష్టాలనిస్తుంది, కాని అదే సమయంలో జీవిత పాఠాలను కూడా నేర్పుతుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం, ఆటంకాలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కాని ఇది మీకు సహనం, క్రమశిక్షణ నేర్పిస్తుంది. గురుగ్రహం మీకు కొంత రక్షణ ఇస్తుంది. మీరు సరైన మార్గంలో ఉంటే గురు మీకు మార్గదర్శనం చేస్తాడు. కుజగ్రహం ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. బుధగ్రహం మీ ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పులు చేయకుండా ఉంటారు. ఈ సమయంలో మీరు గ్రహాలను నిందించకుండా మీ కర్మపై దృష్టి పెట్టాలి. మీరు మంచి పనులు చేస్తే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకు ఈ 4 రోజులు కాన్సంట్రేషన్ చాలా అవసరం. మీరు చదవాలని అనుకున్నా మనస్సు ఎక్కడికో వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చివరి నిమిషంలో చదవడం కంటే పద్ధతిగా చదవడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై బాధ్యతలు ఎక్కువగా పడతాయి. మీ పనిని ఎవరూ గుర్తించకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. కాని మీరు ఆగకూడదు. మీరు చేసిన కృషి ఒకరోజు గుర్తింపు పొందుతుంది. ఆఫీస్లో కొంతమంది మీకు సహకరించకపోవచ్చు. మీరు మీ పనిమీదే దృష్టి పెట్టాలి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొంత ఆలస్యమవుతుంది. కాని సరైన అవకాశం త్వరలో వస్తుంది. మీరు పేషెన్స్తో ఉంటే ఈ సమస్యలు తాత్కాలికమే అని మీరు గ్రహిస్తారు. డబ్బు విషయంలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్త అవసరం. వచ్చిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు. మీరు ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం తగ్గించాలి. మీరు తీసుకున్న అప్పులను చెల్లించే ప్రయత్నం చెయ్యాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగడం మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. కానీ ఇది పూర్తిగా నెగటివ్ కాదు. మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో డబ్బు పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు కనిపించవచ్చు. మీరు మీ ప్రతిభను ఉపయోగించుకుంటే మీరు అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఈ 4 రోజులలో మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండటం చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం మంచిది. ముఖ్యంగా సోమవారం రోజు శివుడికి పాలు, నీటితో అభిషేకం చేయండి. మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఉపవాసం చేయడం మీకు శుభఫలితాలనిస్తుంది. పేదవారికి ఆహారం దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. ఇది మీ పాపాలను తగ్గిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించడం, ధూపం వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు కోపం తగ్గించుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి. ఇతరులకు సహాయం చెయ్యాలి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. ఓం పార్వతీదేవ్యై నమః. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి మార్గదర్శకంగా మారవచ్చు. ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మేము ప్రతిరోజూ మీ రాశిఫలాలను నిజాయితీగా అందించడానికి ప్రయత్నిస్తున్నాం. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. కాబట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా, మీరు వీడియోని చివరి వరకు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకోసమే, మీ భవిష్యత్తు కోసం. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.